బ్రదర్ నమస్తే, ఏం పేరు? నా పేరు రాజన్న. ఏందన్నా ఇది అప్పుడు 100 200 500 వచ్చు. ఇదేదో బతుకు తెరువు కోసం లంచ్ కొడుకుంది ఆటో నడుపుకొని లక్షల బండ్లు కొనుక్కొని నేను ఒక్కనే కానీ వందల మంది వేల మంది లక్షల మంది ఆటో నడుపుకుంటేనే ఉపాధి కలుగుతుంది. లేకపోతే మరీ దారుణం పరిస్థితి. ఒక్క మనిషి కూడా ఎక్కుతలేరు. ఏంది అంత గిద్ద ఇది ఆటో అన్న 3 లక్షలు అన్న ఫైనాన్స్ 3 లక్షలు 4 లక్షలు అవుతుంది అన్న. ఇక మాకు ఈ పని తప్ప వేరే పని తెలియదు. ఇక ఇది బతుకుదామంటే రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు పెట్టి జాబులు ఉన్నోళ్ళు అదే పరిస్థితి, జాబులు లేని వాళ్ళు అదే పరిస్థితి. ఇక మా ఆటో వాళ్ళ పరిస్థితి ఏందన్న మరీ ఘోరమన్న. మరి తినడానికి ఆటో నడుపుకుంటేనే మాకు బతుకు తెరువు ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఏది ఏం లేకపోతే ఇది ఏంది పరిస్థితి? మరీ ఘోరం అవుతుందన్న. ఈ స్కీమ్ ఎందుకు పెట్టిండవు మన రేవంత్ రెడ్డి అన్న అవన్నీ అనుకున్నాం రావాలని. రేవంత్ రెడ్డి అన్న గిట్లా వచ్చి ఏం మార్పు అన్న, గిదే మార్పు. మాకు వేరే స్కీమ్ పెట్టు, దీని బదులు వేరే స్కీమ్ పెట్టు. ఒక ఇంత వేరే సాయం చేయి. గీ ఆటోల మీద ఇప్పుడు మా మీద అన్నం కడుపు మీద దెబ్బ కొట్టినట్టే కదా అన్న. ఇది ఏందన్నా మరీ దారుణం అన్న. ఇప్పుడు గతంలో ఎన్ని మిగిలాయి, ఇప్పుడు ఎన్ని మిగులుతున్నాయి అన్న? రోజు 500 700 800 ఇట్లా కైకిలు చేసుకుంటట్టు బండి సంతం ఉంటే కైకిలు చేసుకుంటట్టు అలా ఫైనాన్స్ రోజుకు 200 300 పక్క వేసుకోవాలి. కడుపుకు తిండి దానికి దీనికి కొంచెం మంచిగా ఉండేటోళ్ళము. జమ చేసి ఫైనాన్స్ కట్టుకోవాలి. ఇక జమ చేసుకొని ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ బండ్లు నడుతూనే లేవన్న. 200 300 కూడా వస్తలేవు. డీజిల్ మందం అవుతున్నాయి, ఉత్త తిప్పుకోండి అవుతుంది. ఏదో ఇంటికాడ ఉండరాక ఈ పరిస్థితి. ఇట్లా మరి ఎట్లానే ఫైనాన్స్ ఎట్లా కడతారు? ఏం చేయాలన్నా ఇక రేవంత్ రెడ్డి అన్న ఇక ఇంకొక నెల చూస్తాము, ఇంకో 15 రోజులు చూస్తాము. మరి రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తాడో, లేకపోతే మళ్ళీ కేసీఆర్ని పట్టుకుంటాం. ఇక లేకపోతే నడవదు ఇది వ్యవస్థ. గవర్నమెంట్ వచ్చింది 5 ఏళ్ళ దాకా వీళ్ళే ఉంటారు కదా. లేదన్న మారుతాం చూడు, కంపల్సరీ మారుతాం. ఎందుకంటే ఇది లక్షల మంది మేము ఆటో వాళ్ళమే లక్షల మంది ఉన్నాం. ఆటో వాళ్ళమే లక్షల మంది ఉన్నాం. మా ఇంటికి 4 5 ఉన్నారు ఒక్కొక్కలం. మేము తలుసుకుంటే అవుతుంది. ఏందన్నా ఇది ఇంత దారుణమా అన్న? ఆ ఫ్రీ బస్సులు పెట్టిన లక్షల జాబ్ ఉన్న కూడా ఫ్రీ బస్సులో పోతారు. గిట్లా ఎప్పుడైనా అన్యాయం చేసిరా అన్న? ఎప్పుడైనా సరే నువ్వు పెట్టు, ఒక అమ్మాయిలకి చదువుకొని అమ్మాయిలకి, లేకపోతే స్టూడెంట్స్కి, లేకపోతే ముసలోళ్ళకి. ఇది ఏందన్నా అవన్నీ లక్షల జాబులు ఉన్న వాళ్ళు కూడా గదే ఫ్రీగా పోవట్టు, మామూలుగా ఉన్న వాళ్ళు కూడా గదే ఫ్రీగా పోవట్టు. ఏదైనా రూల్స్ చెప్పండి. ఇప్పుడు ఇందాక కొందరు ఆటో డ్రైవర్లతో మాట్లాడితే వట్టి షాపింగ్ చేసేందుకు అంతకుముందు ఏమో ఒక్కళ్ళు వచ్చేవారు, ఇప్పుడు 4 5 వస్తారు, వట్టిగా వేస్ట్గా తిరుగుతున్నారు అని అంటారు. ఇట్లా 10 మంది వస్తురా నా పుణ్యానికే కదా బస్సు పోతున్నా వస్తున్నాం. ఒక్కొక్క బస్సులో ఎంతమంది? బ్రిడ్జ్ మీద మొన్న 2 పడ్డారు బస్సులోకి వెళ్ళి. ఏమన్నా అంటే డ్రైవర్ ఏమంటుండు, ఆమెనే దిగింది నువ్వు దిగంగా ఆయన కింద పడ్డది అంటారు. మొన్న అక్కడెక్కడ కొట్టుకున్నారు పొట్టు లేడీస్. మొన్న మా వాళ్ళు కూడా హైదరాబాద్ పోతే ఆ రోజు టికెట్ ఉన్నది, ఆ రోజు కూడా కొట్టుకున్నారట. అట్లా ఉన్నది పరిస్థితి. అంటే దుర్వినియోగం అవుతుంది అంటారు మొత్తానికి. ఇది కాదన్న, మరీ దారుణం అన్నది. మరీ దారుణం అంటే మా ఆటో వాళ్ళ పొట్ట మీద కడుపు మీద కొట్టదు. ఒక రోజు ఇక్కడ బయటకు వచ్చి చూడమను మా పరిస్థితి. రేవంత్ రెడ్డి అని బయటకు వచ్చి చూడమను మా పరిస్థితి ఎట్లున్నదో. ఎందుకన్నా ఇది గవర్నమెంట్ మారాలి, మార్చి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలి. మాకేమో నెలకి అన్ని అని మాకు ఏం అవసరం లేదు. మాకు ఎంతనో పొట్ట కూడి కోసం మేము చేసుకుంటున్నాం. అది ఒక్కడే చాలు. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా రాజకీయ నాయకులు అంతే, ఎవరైనా అంతలే ఉండని. మాకు ఏమున్నా కానీ మా ఆటో వాళ్ళని ఆదుకొని కొంచెం మాకు ఏం అవసరం లేదన్న. అంటే మొత్తానికి పథకం తీసేయమంటారా? ఇక తీసేయని. కాకపోతే ఈ పథకం పెట్టింది మంచిదే, కాకపోతే ఒక స్టూడెంట్లకు పెట్టే, ముసలోళ్ళకి వికలాంగులకు పెట్టు. ఇది అంతా మంచోళ్ళకంతే, చెడ్డోళ్ళకంతే, జాబులు ఉన్న వాళ్ళకంతే, జాబులు లేని వాళ్ళకంతే. ఇప్పుడు సిరిసిల్ల నుంచి ఇక్కడ పోవాలంటే వెమ్లాడకి అక్కడ పోవాలంటే 10 రూపాయలు ఆటోకు, బస్సు పోవాలంటే 20 రూపాయలు. ఆటోకు 10 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలకి ఎక్కిస్తాడు. బస్సు వాడు 20 రూపాయలు తీసుకుంటాడు. అట్లా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరు 4 పోతురు వస్తారు, ఒక్కళ్ళు పోయేది. ఇప్పుడు చూడు ఇక కొంచెం దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి కొంచెం ప్రభుత్వము. మాకు ఏమో సహకారం మా ఆటోలు ఇప్పలాగా ఇంతకుముందు గతంలో ఎట్లా నడిచినాయో ఇప్పుడు కూడా అట్లా నడవాలని మేము కోరుకుంటున్నాము. ఇదే మా విజ్ఞప్తి.